గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పార్దా డెంటల్ నుండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో చాలామందికి టీత్ కలర్ మారుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఒక ఏజ్ తర్వాత మారుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ వల్ల లైక్ టొబాకో, చీవింగ్ ఆఫ్ టొబాకో ఆర్ లైక్ స్మోకింగ్, గుట్కా అలాంటి వల్ల కూడా పళ్ళు రంగు మారుతూ ఉంటాయి. కొంతమందికి ఏరియా వైజ్ ఫ్లోరసిస్ వల్ల కూడా పళ్ళ రంగు మారే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు రంగు మారిపోయిన పళ్ళు చాలా ఇబ్బందికరమే. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు సింపుల్గా కలర్ మారినాయి అని చాలా సింపుల్గా దాన్ని ప్రొనౌన్స్ చేసినా యాక్చువల్లీ కలర్ మారిపోయి చాలా తెల్లగా ఉండాల్సిన పళ్ళు పసుపచ్చ కలర్గానో, బ్రౌన్ స్టెయిన్స్తోనో, పాచిగార పట్టేసో, లేకపోతే ఫ్లోరోసిస్ అనే ఇబ్బందితోని తయారీ లోపాల వల్లే పసుపచ్చిగా ఫామ్ అయిపోయిన పళ్ళతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఈ రంగు మారిపోయిన పళ్ళు ఉండే వాళ్ళందరిలో కూడా ఒకటి వాళ్ళ చిరునవ్వు దెబ్బతింటుంది, ఇంకోటి ఇండైరెక్ట్గా వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పుట్టుకతో రంగు మారిపోయి ఉండడం అంటే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళే పసుపచ్చ కలర్లో ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎలాగో తయారీ లోపం కాబట్టి ట్రీట్మెంట్ లేదనుకుంటారు, కానీ దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లోనే అంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. లేదు బాగా అడ్వాన్స్ స్టేజెస్ ఉంటాయి అంటే పళ్ళు కొంతమందికి పెచ్చులుగా ఊడిపోవడం, పొరలుగా రాలిపోవడం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో వీళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ఉంటే పుట్టుకతో ఉన్న లోపం కదా అని కంటిన్యూ అయిపోయే కన్నా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే వాటిని పైన తొడుగులు వేయడం ద్వారా ఒకటి పళ్ళ కలర్ని నార్మల్కి తీసుకుని రావచ్చు, అంటే తెల్లగా అందంగా మెరిపించవచ్చు. ఇంకొకటి పళ్ళు పెచ్చులుగా ఊడిపోయి బలహీనంగా ఉంటాయి కదా, వాటిని సెక్యూర్ చేయవచ్చు. సో జీవితకాలం మీ పళ్ళు ఊడిపోకుండా, రాలిపోకుండా, పీకించుకోకుండా ఈ క్రౌన్స్ ద్వారా సెక్యూర్ చేసుకుని నార్మల్కి తీసుకురావచ్చు. ఇంకొంతమందిలో ఏం జరుగుతుంటుందంటే తినే ఆహారంలో కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు చాలామంది. టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల, కొంతమందికి ఆవిడ చెప్పినట్టు హ్యాబిట్స్ వల్ల సిగరెట్ స్మోకింగ్, తర్వాత గుట్కాలు, పాన్లు ఒక్కపడి ఎక్కువ తిన్నా కూడా పళ్ళపైన బ్రౌన్ స్టెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ చేంజ్ అనుకుంటారు. డెఫినెట్గా కాదండి, టెంపరీ చేంజ్. కేవలం పళ్ళ పై పొరల్లోనే ఈ కలర్ అనేది పట్టుకుంటుంది. దీన్ని కూడా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పళ్ళు పట్టుకున్న కలర్ని పంటి నుంచి వేరు చేసి పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటే భయపడకండి, అలానే ఉండాలి అని నిరుత్సాహపడకండి. ట్రీట్మెంట్ చేసుకుని నార్మల్కి తెచ్చుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఏ వయసు వారైనా, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా, ఎలాంటి రకాలైన ఇబ్బందులు ఉన్నా కూడా తెల్లటి పళ్ళు వరుసను తీసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నా పళ్ళు పసుపు కలర్లో మారిపోతున్నాయి మేడం. ఇప్పుడు మారిపోతున్నాయమ్మా. కొత్తగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్. సరే, మీ ఏజ్ ఎంత? 21. 21. హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదు మేడం. ఏమీ లేవు. ఓకే, ఫైన్. ఇప్పుడు పసుపచ్చిగా చిన్నప్పటి నుంచి నేను ఇందాక చెప్పినట్టు ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్లో పసుపచ్చిగా తయారైనా, లేదా కొన్ని హ్యాబిట్స్ వల్ల పసుపచ్చిగా ఉన్నా, మూడోది ఏంటంటే పళ్ళు సరిగా తోముకోకపోవడం కూడా పళ్ళు పసుపచ్చిగా ఉంటాయండి. చాలామందికి బ్రషింగ్ టెక్నిక్ అనేది తెలియదు. వాళ్ళు తోముకుంటున్నామని అనుకుంటారు, వాళ్ళ శ్రమ వాళ్ళు పడుతూ ఉంటారు, కానీ వాళ్ళు కరెక్ట్గా పంటి పై నుంచి పాచి తీసుకోకపోవడం వల్ల కూడా ఈ పాచి అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకున్నా చాలామందికి పళ్ళు నార్మల్ కలర్కి వచ్చేస్తాయి. సింపుల్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అంతే, అంతకుమించి ఏం చేసుకోక్కర్లేదు. సార్, మీరు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నట్టున్నారు. మీకు అక్కడ వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ దగ్గర మీరు ఒకసారి వచ్చి సింపుల్గా డాక్టర్ గారితో చెకప్ చేయించుకోండి. మీ సమస్య ఏంటనేది చూసి వెంటనే పరిష్కారం చూపిస్తారు. పళ్ళు తెల్లగా మెరిపించడం, నార్మల్కి తీసుకురావడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. మీరు చేయవలసిందే, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మా వైఫ్ కి కొంచెం పళ్ళు ఎత్తు కనిపిస్తాయండి. ఎంత ఏజ్ మీ వైఫ్ది? మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? 22 అండి. 22. ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు? వేములవాడ. ఓకే సార్, ఒకటి నేను చెప్తాను. పళ్ళు ఎత్తుగా ఉంటే వాటిని తగ్గించచ్చు. 22 ఇయర్స్ వచ్చినాయి కదా, ఇంకా క్లిప్పుల చికిత్స చేసుకోలేమో అనే భయాలు చాలా మందిలో ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఈ రోజులో లేవండి. 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా
పళ్ళు ఎత్తు ఉంటే క్లిప్పుల చికిత్స చేసి ఎత్తు లోపలికి పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ వైఫ్ 22 years అంటున్నారు, చాలా చిన్న ఆవిడ చక్కగా క్లిప్పులు అతికించి పళ్ళు ఎత్తు తగ్గించవచ్చు. లేదు మేము అంత టైం ఇవ్వలేము, మాకు వేరే ఏదో ఇబ్బంది ఉంది అంటే స్మైల్ డిజైనింగ్ చేసి కూడా పళ్ళు ఎత్తు తగ్గించవచ్చు. సో ఇబ్బంది పడకుండా వేములవాడ అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్గా హైదరాబాద్ దగ్గర ఒకసారి వచ్చి చూపెట్టుకుంటే మీకు ట్రీట్మెంట్ త్వరగా అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. మీ వైఫ్ ఎత్తును పూర్తిగా తగ్గించవచ్చు. ఎవరికైనా ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులు ఉంటే ఏ వయసు అంటే చిన్నప్పుడే ఆ ట్రీట్మెంట్ చేసుకోగలం, వయసు పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోలేము అనే అపోహలు చాలామంది పెద్దవాళ్ళలో కనపడుతూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బంది ఏం లేదండి. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా క్లిప్పుల చికిత్స ద్వారా ఈ సమస్యలు సాల్వ్ చేసి మంచి చిరునవ్వునిచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో క్లిప్పులు అనగానే నల్లటి క్లిప్పులు పెడతారు, ఒక ఏజ్ దాటిన తర్వాత నల్లటి క్లిప్పులతో కంటిన్యూ అవ్వడం కష్టమైన భయాలు కొంతమందిలో కనపడతాయి. అలాంటి సమస్యలు ఇప్పుడు లేవు. పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అలా కూడా వద్దు అంటే పంటి వెనక భాగాన్ని అంటే నాలుగు వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేసి ఎత్తు పళ్ళని, వంకర పళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని తగ్గిస్తూ ఉన్నాం. సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని ఇలా అడ్వాన్స్డ్ క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చాయి. సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి, టైం వేస్ట్ అనుకుంటున్నారు, లేదంటే కొన్ని నెలల్లోనే రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి ఎత్తు వచ్చేస్తే ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది అనే ఇబ్బందులు కొంతమందిలో కనపడుతున్నాయి. దాన్ని కూడా అధిగమించి పర్మనెంట్ రిజల్ట్స్ 100% రిజల్ట్ ఇవ్వడానికి ఫిక్స్డ్ రీటైనర్స్ అనేవి ఇచ్చి 100% పాజిటివ్ రిజల్ట్స్ అంటే సక్సెస్ రేట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఎవరికి ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, కొంతమందికి ఇంకొక ఇబ్బంది ఉంటుంది. జనరల్గా పై పళ్ళు ముందుకి, కింద పళ్ళు వెనక్కి ఉండాలి. కానీ కొంతమందికి ఎలా ఉంటాయి, కింద పళ్ళు ముందుకి, పై పళ్ళు వెనక్కి ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా క్లిప్పుల చికిత్సతో నార్మల్కి తీసుకుని రావచ్చు. లేకపోతే దవడలు పై దవడ, కింద దవడ కూడా దగ్గరగా ఉండడం వల్ల కింది పళ్ళు పైన అంగడికి కొట్టుకుని పుళ్ళు పడడం లాంటివి, తొందరగా చిగుళ్ళు వ్యాధులు రావడం, కింద పళ్ళు వదిలవడం లాంటి సమస్యలు కొంతమందిలో కనపడుతుంటాయి. వీళ్ళకి కూడా క్లిప్పుల చికిత్స చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఇన్ని రకాల సమస్యల్ని సింపుల్ క్లిప్పులతో సాల్వ్ చేయించండి, ఇబ్బంది పడకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒక డాక్టర్, కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో చూసుకుంటే డెలివరీ అయిన తర్వాత కూడా గ్యాప్స్ వస్తుంటాయి. సార్ ఈ గ్యాప్స్ రావడానికి వాట్ ఆర్ ది మెయిన్ రీజన్స్, ప్లస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? చాలా మందికి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. లేడీస్ అనే కాదు, లేడీస్లో ఎక్కువగా ఎందుకు కనపడుతుందంటే లేడీస్కి డెలివరీ టైంలో హార్మోన్ల హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకని లేడీస్లో కనపడుతూ ఉంటుంది. అలాగే మగవాళ్ళలో కూడా 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో వీళ్ళకి కరెక్ట్ చేసుకోవాలి అని ఇష్టం ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోగలమా లేదా అని డౌట్స్ కొంతమంది, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఆలోచనలో కొంతమంది వెనక్కి తగ్గిపోతుంటారు. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సమస్యను సాల్వ్ చేయడం చాలా ఈజీ. పళ్ళ మధ్యన సందులు ఈరోజు స్మైల్ డిజైనింగ్ ద్వారా క్లోజ్ చేయొచ్చు, ఇందాక నేను చెప్పినట్టు క్లిప్పుల చికిత్స ద్వారా క్లోజ్ చేయొచ్చు, లేదా కంపోజిట్ అని వైట్ మెటీరియల్ ఉంటుంది. సందులు కనుక సన్నగా ఉంటే ఆ గ్యాప్స్ అన్నింటిలో కూడా ఈ కంపోజిట్ మెటీరియల్ ఫిలప్ చేయడం ద్వారా చాలా న్యాచురల్గా పళ్ళన్నీ దగ్గరగా పేర్చినట్టు అందంగా కనపడతాయి. సో ఉమెన్లో కానీ మెన్లో కానీ ఎవరికైనా ఈ సమస్య కనపడతా ఉంటే అసలు భయపడకండి, హెసిటేట్ చేయకండి. ఇది పర్మనెంట్ చేంజ్ మటుకు కాదు. మన శరీరంలో ఉండే కొన్ని మార్పుల వల్ల మన పళ్ళకి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీనపడడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. వాటిని నార్మల్కి తెచ్చి మీకు అందమైన చిరునవ్వులు ఇవ్వడం చాలా ఈజీ. పళ్ళ మధ్యన సందులు ఉంటే డెఫినెట్గా ఇబ్బంది, ఎందుకంటే ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా కనపడుతూ ఉంటారు. రెండోది మాట స్పష్టత లోపిస్తుంది. మూడోది నవ్వేటప్పుడు అందమైన స్మైల్ అనేది కనపడదు. సో జనరల్గా చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం చిగుల నుంచి బ్లీడింగ్ అవ్వడం. కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటే కొంతమందికి డీకలరేషన్, కొంతమందికి లైట్ పింక్ కలర్లో కాకుండా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అవును, ఇప్పుడు చిగుళ్ళలోంచి నెత్తురు వస్తూ ఉంటే చాలా మంది చాలా సింపుల్గా తీసుకుంటారు. అంటే చిగుళ్ళలోంచి నెత్తురు రావడం అనేది ఒక జబ్బుగా పరిగణించరు. జనరల్గా మీరే కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే శరీరంలో ఏ భాగాల నుంచి నెత్తురు అనేది కారదు, ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప. అలాగే చిగుళ్ళు కూడా ఇన్ఫెక్షన్ అయ్యి వాస్తేనే నెత్తురు అనేది కనపడతా ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే స్లోగా జరిగే పర్యవసానం ఏంటి, చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం, పళ్ళు రాలిపోవడం. సో దీని నెక్స్ట్ స్టేజ్ పళ్ళ మధ్యన సందులు రావడం, ఆ నెక్స్ట్ స్టేజ్ పళ్ళు రాలిపోవడం. సో చాలా మందిలో కంప్లైంట్ ఈరోజు మేము పార్థరెంటల్ 47 బ్రాంచుల్లో కూడా చూసే కంప్లైంట్ ఏంటంటే చిన్న వయసులో వదిలైపోయిన పళ్ళతో, రాలిపోతున్న పళ్ళతో చిగుళ్ళ నుండి చీము ఇన్ఫెక్షన్ పట్టిన కేసెస్ చాలా వరకు చూస్తున్నాం. ఇది కేవలం ఆరంభ దశలో చిగుళ్ళను గుర్తించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే క్లియర్ చేయడం ఈరోజు
రోజుల్లో చాలా ఈజీ. ఏంటి, లేజర్ చికిత్స కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా తీసేయగలుగుతున్నాం. సో ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు కనిపిస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, లేత గులాబీ రంగులో ఉండే చిగుళ్ళు ముదురు ఎరుపు రంగులోకి మారుతున్నా, చిగుళ్ళలో చీమ్ పడుతున్నా, కొత్తగా నోరు దుర్వాసన డెవలప్ చేస్తున్నా, లేకపోతే పళ్ళ మధ్యన సందులు వచ్చి పళ్ళు పక్కకి జరుగుతున్నట్టు ఎవరైనా రియలైజ్ అయ్యి ఎత్తు పెరుగుతున్నట్టు రియలైజ్ అవుతున్నా, వెంటనే డాక్టర్ గారిని కలిస్తే కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయచ్చు. ఎప్పుడైతే చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్ మనం తీసామో చిగుళ్ళు గట్టి పడితే ఇన్ఫెక్షన్ ఫ్రీ అవుతాయి. చిగుళ్ళు ఎప్పుడైతే గట్టి పడ్డాయో పళ్ళ జీవితం కాలం పెరుగుతుంది. జీవితంలో ఎప్పుడు వదిలైపోయిన పళ్ళు మీరు చూడనవసరం లేదు. నోరు దుర్వాసన లేకుండా, పళ్ళ మధ్యన సందు లేకుండా జీవితకాలం ఉండే అవకాశాలు చాలా ఈజీగా ఈ రోజుల్లో ఉన్నాయి. కాకపోతే మీరు చేయవలసిందల్లా ఆరంభ దశలోనే డాక్టర్ గారిని కలిసి మీకు కనీసం సింపుల్ క్లీనింగ్ చేయించుకోవడం, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెక్ చేయించుకోవడం, ఒకవేళ అప్పుడప్పుడే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతూ ఉంటే సింపుల్ లేజర్ చికిత్సలు చేయించుకోవడం ద్వారా మీరు ఎప్పుడు జీవితంలో కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు. పళ్ళు వదిలైపోతున్నాయని కంప్లైంట్ని చూడని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నా పేరు సోని, నాకు 18 years ఇప్పుడు. ఓకే సోని, చెప్పండి. అయితే నా పళ్ళు కొంచెం పొడవుగా, ముందటి పళ్ళు ఎలుముగా ఉన్నాయి మేడం. దానివల్ల నవ్వడంతో ఫేస్ అంతా ఏటో కనిపిస్తుంది. ఫేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా కానీ నా స్మైల్ చేసిన వాళ్ళు కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అయిపోతారు మేడం. లేదమ్మా, అలా ఏం ఇరిటేటింగ్ గా ఫీల్ అవ్వరు. కానీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ మేడం. కరీంనగర్ డిస్ట్రిక్ట్. అమ్మ చూడు, నీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు తల్లి. 1 లేదా 2 సిట్టింగ్స్లోనే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. పళ్ళు పొడవుగా ఉంటున్నాయన్నావు కదా, ఆ పొడవైన పళ్ళని నీ ఫేస్ ఏ సైజులో ఉంది, ఏ షేప్లో ఉందా అనేది మనం ప్రపోర్షనేట్ చేసి అందమైన సైజులోకి తీసుకురావచ్చు. అలాగే పళ్ళ మధ్యన సందులు ఉన్నాయని ఇబ్బంది పడుతున్నావు, వాటిని క్లోజ్ కూడా చేయొచ్చు. సో ఇబ్బంది పడద్దు. నీ ప్రాబ్లంకి చాలా మంచి సొల్యూషన్ ఉంది. చక్కటి చిరునవ్వు నువ్వు పొందడం చాలా ఈజీ, పర్మనెంట్గా పొందుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా. కరీంనగర్లో బ్రాంచ్ ఉందమ్మా, మీరు ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని ఒకసారి బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. అక్కడ మీ సిమిలర్ కేసెస్, ఎందుకంటే స్మైల్ డిజైనింగ్ చేయడం అనేది మా రోజు పని. అది సిమిలర్ కేసెస్ ఉంటాయి. ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ కూర్చుని చూస్తే నీ క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ నా చిరునవ్వు నార్మల్కి వస్తుంది అని ఇబ్బంది ఏం పడద్దు. నువ్వు నార్మల్గా వచ్చి అందంగా నవ్వే నవ్వుని అందరం చూస్తాం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళండి. ఇప్పుడు పలు వరుసలో ఉండే ఇబ్బందుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇబ్బంది పడే వాళ్ళకే ఆ సమస్య ఏంటి అనేది తెలుస్తుంది. చాలా మందికి పళ్ళు బాగా పొడవుగా ఉన్న ఇబ్బంది, లేదా బాగా చిన్నగా ఉండి నవ్వినప్పుడు కనిపించకపోయిన ఇబ్బంది, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్న ఇబ్బంది, లేదా కొన్ని పళ్ళు పొడవుగా, కొన్ని పళ్ళు పొట్టిగా, కూరపళ్ళు బయటకు వచ్చేసి కలర్ మారిపోయి పళ్ళ మధ్యన సందులు, ఇలా రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కానీ పళ్ళు వరుస అనేది ఎలా ఉండాలో అలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ప్రతి పన్నుకి ఒక మెజర్మెంట్ ఉంటుంది. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటాం. స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ ఒరిజినల్ పళ్ళని పీకి కొత్త పళ్ళు పెట్టడం మటుకు స్మైల్ డిజైనింగ్ కాదు. చక్కగా మీకుండే ఒరిజినల్ పళ్ళని సైజ్ని, షేప్ని ఆల్టర్ చేసి మీ ఫేస్ సైజు, షేప్కి తగినట్టుగా మీ చిరునవ్వుని తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అన్నది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే మీరు కూర్చుని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి, ఫోటోగ్రాఫ్స్ చూడండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లీస్ట్ ఇలా నిరుత్సాహపడకుండా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడకుండా ఉండే పరిస్థితులన్నా ఉంటాయి. కాకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అనేవి చాలామందికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళందరికీ పర్దరెంట్ల అన్ని బ్రాంచ్లో ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఎవరైనా కూడా ట్రీట్మెంట్ మొత్తాన్ని ఒకసారి పే చేయాల్సిన అవసరం లేదు. 1 సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే అవకాశం పూర్తిగా ఉంది. సో నిజంగా ఆర్థిక ఇబ్బందుల వల్లే మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతుంటే మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని 1 సంవత్సరం పాటు పే చేయొచ్చు. మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదండి. జీరో ఇంట్రెస్ట్తోనే ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చు. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్లో ఎన్నో టూత్ వైటనింగ్ పేస్ట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా, అవసరం లేకుండా ఇంట్లోనే ఆ పేస్ట్ వాడితే తెల్లగా అయిపోతే అంటారా? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేదంటే ఇది నిజంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారా? చాలామంది వాడుతుంటారమ్మా. ఒకటి టూత్ వైట్నింగ్ అనే టూత్ పేస్ట్, కొంతమంది సెన్సిటివిటీ అనే ఇబ్బంది ఉంటుంది, దానికి ఒక టూత్ పేస్ట్ వాడుతుంటారు. పళ్ళు తెల్లగా మెరిపించడానికి ఒక టూత్ పేస్ట్ వాడుతుంటారు. ఇంకొకటి ఏంటి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడానికి ఇంకొంతమంది కొన్ని టూత్ పేస్ట్లు వాడుతుంటారు. అవన్నీ అబద్ధాలండి. అసలు టూత్ పేస్ట్ వాడితే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ ఎలా పోతుంది, కొంచెం మీరు ఆలోచించినా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. టూత్ వైట్నింగ్ అనే టూత్ పేస్ట్ ఉంటుంది. మీరు నార్మల్గా వాడే టూత్ వైట్నింగ్ అనే టూత్ పేస్ట్ని రెండింటిని మీ ఫింగర్స్ పైన పెట్టుకుని మీరు ఇలా
రబ్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా బరకగా ఉంటుంది. వాళ్ళు ఎబ్రెసివ్స్ వాడతారు ఎక్కువగా. సో దాన్ని పెట్టి మీరు పళ్ళు తోవేగానే ఇన్స్టెంట్గా పళ్ళు మెరిసినట్టు అనిపిస్తాయి, కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంటుంది, పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. లోపల ఉండే డెంటిన్ అనే పొరగాను బయటపడితే ఉండాల్సిన కనీసం ఉన్న ఆ తెలుపుదనం కూడా పోయి పూర్తి పసుపచ్చిగా మారిపోయే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. ఇలాంటివన్నీ నమ్మదండి. ప్రతిదానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. చాలామంది సెన్సిటివిటీ అనే సమస్యతో కూడా బాధపడుతుంటారు. అంటే వేడి కానీ, చల్లదనం కానీ, తీపి కానీ, పులుపు కానీ తీసుకోగానే పళ్ళు జివ్వుమని లాగుతుంటాయి చాలామంది. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పేస్ట్ తెచ్చి వాడుతూ ఉంటారు. కానీ వాడిన ప్రతి ఒక్కరిని ఒక నెల తర్వాత అడిగింది సెన్సిటివిటీ తగ్గిందో లేదో వాళ్ళు చెప్తారు, డెఫినెట్గా తగ్గదు. సెన్సిటివిటీ అనేది రకరకాల సమస్యల వల్ల ఉంటుంది. పళ్ళలో రంధ్రాలు ఉంటే సెన్సిటివిటీ వస్తుంది, పళ్ళు తోముకునే పద్ధతి తెలియకపోతే సెన్సిటివిటీ వస్తుంది, పళ్ళపైన ఎక్కువ ప్రెషర్ పెట్టి పళ్ళుతో ఉన్న సెన్సిటివిటీ వస్తుంది. పళ్ళని చాలామంది రకరకాలుగా వాడుతుంటారు. అంటే సీసా మూతలు ఓపెన్ చేయడానికి, ఆఖరికి బట్టలు కూడా ట్యాగులు కట్ చేయడానికి కూడా పళ్ళనే వాడుతుంటారు. ఇలా రకరకాలుగా వాడడం వల్ల కూడా పళ్ళు అరిగిపోతాయి. బై డిఫాల్ట్ సెన్సిటివిటీ వస్తుంది. వీటిలన్నిటికీ చక్కటి చికిత్సలు ఉన్నాయండి. డాక్టర్ గారు ప్రాపర్ మెడికేషన్ ఇస్తారు, దాని ద్వారా సెన్సిటివిటీ తగ్గుతుంది. లేజర్స్ వాడతాం, సెన్సిటివిటీ తగ్గుతుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉంటే ఫిల్లింగ్లు చేస్తాం, సెన్సిటివిటీ అనేది పూర్తిగా పోతుంది. చిగుళ్ళు కిందకి జారిపోతూ ఉంటే లేజర్స్తో చికిత్స చేస్తాం, దాంతో అక్కడ క్యూర్ అయ్యి మీకు సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది తప్ప ఇలా మార్కెట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ వాడడం వల్ల మరింత జాప్యం అయ్యి మరింత డిటోరియేషన్ అయ్యి సమస్య ముదురుతుందే తప్ప సమస్యకి సొల్యూషన్ అనేది ఉండదు. సో ఇలాంటి వాటికన్నా మీరు డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, స్టార్టింగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ టైము తక్కువ ఖర్చుతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి. మేడం, అది నా పనులు బాగా ఉందంటే మేడం, కూల్ వాటర్ తాగినప్పుడు కానీ, మామూలుగా ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు పళ్ళు బాగా జివ్వుమని లాగడం కానీ అలా జరుగుతుంది మేడం బాగా. అవునమ్మా, ఏజ్ ఎంత మీది? నాకు వచ్చేసి మేడం 2 పుప్పలు ఉన్నాయి మేడం. పుప్పళ్ళు ఉన్నాయి మీకు? మేడం, ఇప్పుడు ఆ పిప్పి పళ్ళు ఏంటంటే లోపలికంతా రంధ్రాలు పడతాయి కదా. ఇప్పుడు మీరు ఏం తీసుకున్నా కూడా ఆ రంధ్రాలు లోపల పంటి భాగాన్ని తాకి మీకు నొప్పి పుడుతూ ఉంది. ఆ పిప్పి పళ్ళని వెంటనే ఫిల్లింగ్లు చేయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సో సింపుల్, అందులో ఏం లేదు. మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్లో 22 బ్రాంచ్లు ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒక్కసారి చెకప్ చేయించుకోండి. చెకప్ చేసుకుంటే వెంటనే డాక్టర్ గారు చెప్తారు. ఆ 2 పిప్పి పళ్ళు స్టార్టింగ్లో నుండి ఫిల్లింగ్లు పెట్టేస్తారు. రంధ్రాలు ఉంటాయి కదమ్మా, ఆ రంధ్రాలు క్లోజ్ చేసేస్తారు. దానివల్ల మీకు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం తగ్గుతుంది. తద్వారా పిప్పి పళ్ళని కూడా అక్కడితో ఆపేసి నార్మల్గా నములు తినొచ్చు. ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు వెళ్ళండి. పిప్పి పళ్ళు అనే సమస్య కూడా నిజంగా చాలా మందికి డిస్టర్బ్ చేసే సమస్య అండి. కానీ అందరూ నెగ్లెక్ట్ చేసే సమస్య కూడా పిప్పి పళ్ళ సమస్యే. చాలామంది మనం జనరల్గా చెకప్ చేస్తూ ఉంటే 3-4 చెకప్ చేస్తే 4లోనే ఈరోజు పిప్పి పళ్ళు అనేవి కనపడుతున్నాయి, పళ్ళలో రంధ్రాలు కనపడతా ఉన్నాయి. చాలామంది ఒక పిప్పి స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత కానీ అది ముదిరిపోదు. కానీ 4 సంవత్సరాలు కూడా ఎవరు డాక్టర్ గారి దగ్గరికి రావట్లేదు. పిప్పి పళ్ళు అనేవి స్టార్టింగ్ దశలోనే గుర్తించండి. పళ్ళు తోముకునేటప్పుడు రోజు అద్దం చూసుకుని పళ్ళు తోముకుంటే నల్లటి తెల్లటి మచ్చలు కనపడతాయి. అవి వెంటనే వచ్చి డాక్టర్ గారితోని చిన్న ఫిల్లింగ్లు పెడతారు, 5 నిమిషాలు ట్రీట్మెంట్ అంతే. దాని ద్వారా మీ పిప్పి అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది ఏంటి, ఇంకొంచెం లోపలికి అయిపోయింది, రంధ్రం పంటి నరం వరకు వెళ్ళిపోయింది, పంటి నరం ఇన్ఫెక్ట్ అయింది, అప్పుడు కూడా రూట్ కెనాల్ చికిత్స చేసి మీ పన్నుని పీకకుండానే కాపాడతారు. రూట్ కెనాల్ చికిత్స అంటే ఏంటి, పంటిలో ఇన్ఫెక్షన్ తీసి పైన తొడుగు వేస్తారు. అలా వేయడం ద్వారా మీ ఒరిజినల్ పన్ను పాడవదు, తొడుగు వేసిన పన్నుతో మీరు జీవితకాలం ఉండొచ్చు, డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇంకొక ఆధునికతలు ఏమొచ్చాయి, రూట్ కెనాల్ చికిత్సలోని లేజర్స్ వాడుతూ ఉన్నాం. లేజర్స్ వాడడం వల్ల తక్కువ పెయిన్ తక్కువ సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్ చికిత్స పూర్తయిపోతుంది. 100% రిజల్ట్ కూడా ఇవ్వగలుగుతున్నాం అది. కానీ పిప్పి పళ్ళు నోట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు చెప్పనండి. ఫస్ట్ సమస్య ఇందాక ఆయన చెప్పినట్టు సెన్సిటివిటీ, మీరు ఏమీ తినలేరు తాగలేరు. రెండో సమస్య, ఈ పిప్పి అనేది ఒక్క పన్నుతో ఆగదు, పక్కనున్న పళ్ళన్నింటినీ పాకి మొత్తం నోట్ల పళ్ళన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయే వరకు వెళ్తుంది. మూడో సమస్య, నోరు దుర్వాసన, భయంకరమైన దుర్వాసన వస్తుంటుంది నోట్లో పిప్పి పళ్ళు ఉండే వాళ్ళందరికీ. సో ఇలాంటి సమస్యలు స్టార్టింగ్లోనే మీరు సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది పండుగ పండుగ జర వదిలైనట్టయింది. ఏమవ్విందండి? లూజ్ అయినట్టున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెవెళ్ళండి. చేవెళ్ళ. ఓకే, ఎంత వయసు మీది? అది 45 సంవత్సరాలు ఉంటాయండి. షుగర్ ఉందా మీకు? షుగర్ బీపీ ఏం లేదు. ఏం లేవు. ఏం లేవు.
ఓకే సార్, మీ చిగుళ్ళలో వ్యాధులు ఉండి పళ్ళు వదిలాయని, చిగుళ్ళలో వ్యాధి తీసేయండి, అప్పుడు నార్మల్గా పళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే పళ్ళు ఇప్పుడిప్పుడే మీకు వదులవుతుంటే మళ్ళీ వాటిని గట్టిపరిచే అవకాశం ఉంది ఒకటి, కానీ మీకు బాగా పట్టుకుంటే అటు ఇటు కదిలిపోయే పరిస్థితి ఉంటే మటుకు వాటిని గట్టిపరచడం కష్టమే. కాకపోతే అవి తీసేసి కొత్త పళ్ళు పెట్టచ్చు ఆ ప్లేస్లో. ఎవరికైనా చిగుళ్ళలో వ్యాధులు ఉంటేనే పళ్ళు వదులవడం అనేది కనిపిస్తుంది. 45 సంవత్సరాలకి పళ్ళు వదిలైపోయినాయి అని కంప్లైంట్ చెప్తున్నారు. జనరల్గా 45 సంవత్సరాలకి పళ్ళు వదులు అవుతాయండి ఎవరికి వదులవ్వవు. మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు కూడా ఇప్పటికీ పళ్ళతోనే నమిలి తింటున్నారు. కానీ మనకి మటుకు 45 సంవత్సరాలకే పళ్ళు వదులవుతున్నాయంటే కేవలం చిగుళ్ళు బలహీనపడడం వల్ల, తద్వారా పంటికి పట్టుకునే ఎముక అరిగిపోవడం వల్లే పళ్ళు వదులవడం అనేది కనపడతా ఉంటుంది. ఇప్పుడు చిగుళ్ళల వ్యాధులు లేజర్స్ ద్వారా తీసేసి పళ్ళని, చిగుళ్ళని గట్టిపరిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ చిగుళ్ళ వ్యాధులు ఇంకొకటి ప్రమాదకరమైన విషయం ఏంటంటే చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా ప్రమాదకరమైంది. అది చిగుళ్ళ వరకు, పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు, పళ్ళ వరకే పరిమితమై ఉండదు, శరీరంలో నడుస్తూ ఉంటుంది. అది చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి. చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్లే కొన్ని రకాల బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వస్తాయి. లంగ్స్కి, కిడ్నీలకు కూడా ఈ బ్యాక్టీరియా పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మీరు హెల్త్ సర్వేలు, హెల్త్ ఛానల్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇది ఎంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనే అవగాహన మీకే కలుగుతుంది. సో పళ్ళని శుభ్రంగా ఉంచుకుంటున్నారు సరే, కానీ చిగుళ్ళని కూడా కొంచెం శ్రద్ధ వహించి కొంచెం క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు మొత్తం వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ చాలా ఈజీగా అవాయిడ్ చేసేవచ్చు. ఓకే డాక్టర్, సో జనరల్గా ఇందాక మీరు చెప్పారు అంటే ఎత్తుపళ్ళు ఉంటే క్లిప్లో ట్రీట్మెంట్ ఉంది అనేసి. కొంతమందికి ఎత్తుపళ్ళు లేకపోయినా జానే పొడుగ్గా ఉంటుంది. అవునమ్మా. సో వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? చాలా మందికి కూడా ఈ సమస్య ఉంటుంది. కొంతమందికి ఎత్తు పళ్ళు ఉంటే క్లిప్పులతో వెనక్కి పంపించుకుంటున్నారు, కానీ కొంతమందికి ఈ దవడ ఎముకలు ఎత్తుగా ఉంటున్నాయి. అంటే పై దవడ ఎత్తుగా లేదా ఎత్తు బాగా పెరిగి ఉంటుంది, నవ్వితే చిగుళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అలాగే కింద దవడ కూడా బాగా ఎక్కువగా పెరిగిపోవడం, లేకపోతే అస్సలు పెరగకపోవడం లాంటివి కనపడతా ఉంటాయి. సో ఈ సమస్యలు అన్నిటికీ కూడా ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీస్ చేస్తారు. అలా చేయడం ద్వారా ఏంటంటే అదనంగా పెరిగిన ఈ ఎముకను తగ్గించవచ్చు, ఎముక పెరగకపోతే పెంచవచ్చు, అలాగే కింద దవడ కూడా ఎక్కువగా పెరుగుంటే తగ్గించవచ్చు, అసలు పెరగకపోతే పెంచవచ్చు. అలాగే ఈ చిన్ భాగం కూడా ప్రపోర్షనేట్గా పెరిగి ఉంటే అందంగా ఉంటారు. ఎక్కువగా పెరిగినా బాగోరు, అసలు పెరగకపోయినా బాగోరు. తర్వాత ఇంకొక సమస్య ఉంటుంది పెదవులు. కొంతమందికి పెదవులు బాగా లావుగా ఉంటాయి, వాళ్ళకు కూడా తగ్గించి మీ ఫేస్ సైజ్కి, షేప్కి తగినట్టు మీ పెదవుల్ని మార్చుకోవచ్చు. అలాగే కొంతమందికి పెదవులు అసలు ఫామ్ అవ్వు, బాగా సన్నగా ఉంటాయి, నవ్వితే కూడా పళ్ళు కనపడతాయి తప్ప పెదవులు విచ్చుకో. అలాంటి వాళ్ళు కూడా స్మైల్ లేని అందంగా లేదనుకుంటారు. వాళ్ళకు కూడా లిప్ ఆగ్మెంటేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా పెదవుల సైజును కూడా పెంచవచ్చు. సో ఇలా రకరకాలుగా మీరు అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ట్రీట్మెంట్ ఉంది అనే కనీసం విషయం మీకు తెలియాలి అంటే, అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మాతో డిస్కస్ చేస్తే మీకు కనీసం క్లారిటీ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అంటే ఈ దవడ ఎముకల తాలూకా ట్రీట్మెంట్స్ చేసుకున్నా, లేకపోతే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకున్నా చాలామందికి ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతామనే భయాలు ఉంటే వీళ్ళందరికీ కూడా మీరు మా పార్థ డెంటల్ 47 బ్రాంచ్లో కూడా ఒక వెసులుబాటు ఉంది. ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనే విషయాన్ని డాక్టర్ గారు మీరు ఒక్కొక్క రోజు టైం ఇస్తే చక్కగా కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతారు. మీరు కాన్ఫిడెంట్గా చూసుకోండి మీకు వచ్చే రిజల్ట్ మీరు ఊహకు తగ్గినట్టు ఉంది, మేము మరింత అందంగా కనపడుతున్నాము అని మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడంలో తప్పలేదు. ట్రీట్మెంట్ అనేది మటుకు నేను ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే పర్మనెంట్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మీరు డెఫినెట్గా అందంగానే అవుతారని నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో సురేష్ గారు. హలో, నమస్తే అండి. మేడం నాకు చిగుళ్ళ నుండి రక్తం వస్తుందండి, కొద్దిగా చీము కూడా స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడే నా ఏజ్ 24 ఉంటుందండి. అవునమ్మా. ఓకే, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఒక 15 days అవుతుందండి. ఓకే, చిగుళ్ళు బాగా ఇన్ఫెక్ట్ అయినాయి. దీన్ని సింపుల్ ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు వరంగల్ అంటున్నారంటే హనుమకొండలో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ వెళ్ళండి. సింపుల్గా క్లీనింగ్ చేస్తారు. మీకు క్లీన్ చేసిన తర్వాత లేజర్స్తోని చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేస్తారు, అంతే, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది డాక్టర్ గారు కౌన్సిలింగ్ చేస్తారు. అంటే మార్నింగ్ బ్రషింగ్, నైట్ బ్రషింగ్, పళ్ళ మధ్యన ఆహారం, ఎలా ఫ్లాస్ చేసుకోవాలి, ఇదంతా నీట్గా గైడ్ చేస్తారు. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పాటించండి. 24 yearsకి ఈ సిమ్టమ్స్ డెఫినెట్గా మంచిది కాదు. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్ పళ్ళు మధ్యన సందులు వచ్చేయడం, ఆ తర్వాత స్టేజ్ పళ్ళు వదిలైపోవడం. సో వెంటనే రియాక్ట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే మీరు చిన్న ఏజ్, చిన్న పిల్లలు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోండి. నోట్లో చీము, నెత్తురు వస్తుంటే నెగ్లెక్ట్ చేయకండి, అది ప్రమాదకరమైన సూచన. వెంటనే క్లీన్ చేయించుకోవాలన్నమాట నేను పర్సనల్లీ చెప్తాను.
డాక్టర్, కొంతమందికి యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి, కింద పడినప్పుడు కానివ్వండి, లేదంటే ఈ పళ్ళ మీద ప్రెషర్ పడినప్పుడు కానివ్వండి, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో చాలా మంది ఆ సందుని అలానే వదిలేస్తూ ఉంటారు. నిజంగా అది ఫిల్అప్ చేసుకోవాలంటారా? ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాలంటారా? అసలు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఆర్టిఫిషియల్ టీత్ పెడతారు? అది పర్మనెంటా, టెంపరీ ట్రీట్మెంటా? కృత్రిమ దంతాలు అనేవి ఏ సందర్భంలో ఒరిజినల్ పోయినా ఏదో విధంగా కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకోకుండా వదిలేస్తే మటుకు డెఫినెట్గా మొత్తం మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళు మొత్తం పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. జనరల్గా కృత్రిమ దంతాలు ఎప్పుడు పోతాయి? చిగుళ్ళలో వ్యాధులు ఉంటే మన ఒరిజినల్ పళ్ళు పోతాయి, పిప్పి పళ్ళు అయితే ఒరిజినల్ పళ్ళు పోతాయి, యాక్సిడెంట్స్ అయితే పోతాయి, ఆటలాడినా ఇలాంటి సందర్భాలు అన్నింటిలో కూడా ఒరిజినల్ పళ్ళు పోతే వెంటనే కృత్రిమ దంతాలతో రీప్లేస్ చేసుకోవాలి. అయితే కృత్రిమ దంతాల పట్ల చాలామందికి ఉండే అపోహలు ఏంటి? కృత్రిమ దంతాలు స్ట్రాంగ్గా ఉండవు, ఇలా కొన్ని ఆహారాలను నమిలి తినగలం, కొన్ని తినలేము అనుకుంటారు. డెఫినెట్గా కాదు. అన్ని రకాల ఆహారాలని నమిలి తినడానికి ఉపయోగపడతాయి కృత్రిమ దంతాలు అనేవి. తర్వాత రెండో సమస్య ఏముంటుంది? కృత్రిమ దంతాలు చూడగానే కనిపెట్టేస్తారు, వద్దండి నవ్వుకుంటారు అందరూ అనే భయాలు ఉంటాయి. లేదు, కృత్రిమ చాలా న్యాచురల్గా ఉంటుంది. మీ ఒరిజినల్ పళ్ళు ఏ సైజులో, ఏ షేప్లో, ఏ కలర్లో ఉందో ఎగ్జాక్ట్గా అలా పెట్టే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. సో ఇబ్బంది పడకండి. మూడో సమస్య, కృత్రిమ దంతాలు పగిలిపోతాయి, లోపల ఉండే మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది అనే భయాలు కొంతమందిలో ఉంటాయి. నో, డెఫినెట్గా లేదు. ఇలాంటి సమస్యలను ఓవర్కమ్ అవ్వడానికి మేము కృత్రిమ దంతాలపైన 5 years వారంటీ ఇస్తూ ఉన్నాం. సో ఈ 5 yearsలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా మా పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మాది. ఇంకోటి, ఇన్ఫెక్షన్ అవుతుంది. డాక్టర్ గారు మీరు కృత్రిమ దంతాలు పెట్టిన వెంటనే మీకు ఒకే ఒక విషయం చెప్తారంటే సంవత్సరానికి ఒక్కసారి క్లీన్ చేయించుకోండి. సింపుల్ స్కేలింగ్ అది చేసుకుంటే చాలండి. ఎవరికి ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదండి. జీవితకాలం ఒక్కసారి పెట్టుకున్న కృత్రిమ దంతాలతో జీవితకాలం ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. కేవలం మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే పేషెంట్ సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కృత్రిమ దంతం అసలు ఎందుకు పెట్టుకోవాలి? కృత్రిమ దంతాలు లేకుండా ఇటుపక్క లేకపోతే ఇటుపక్క నమిలి తినొచ్చు కదా అనే ఆలోచనలు కూడా చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. ఇది పూర్తిగా తప్పు నోషన్. ఎప్పుడైతే ఒక పక్క పళ్ళు లేవో ఆ పక్కన పళ్ళుకి జరిగిపోయే లక్షణం ఉంటుంది. సో ఖాళీలు వచ్చేస్తాయి. మిగతా ఒక్క పన్ను లేకపోవడం వల్ల నోట్లో ఉండే అన్ని పళ్ళ మధ్యన గాలిలు వచ్చేయడం వల్ల మళ్ళీ మీ చిరునవ్వు దెబ్బతింటుంది, చిగుళ్ళ వ్యాధులు వస్తూ ఉంటాయి, మాట స్పష్టత లోపరుస్తుంటుంది. ఎటుపక్క అయితే పళ్ళు లేదో అటుపక్క నమలడం మానేసి పళ్ళున్న వైపు నమలడం మొదలెడతారు. దానివల్ల ఏంటి? ఎక్కువ వాడడం వల్ల ఒక పక్క అరిగిపోతుంది, పళ్ళు లేకపోవడం వల్ల ఇంకో పక్క నమిలి తినలేరు. దానివల్ల మొత్తం బ్యాలెన్స్ దెబ్బతింటుంది రెండు పక్కల. సో ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నమిలి తినే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. కృత్రిమ దంతాలు లేకపోతే ఫేస్ సైజు షేపు మారిపోయి దవడలు జారిపోయి తొందరగా ముసలివాళ్ళు అయిపోయినట్టు కనపడతారు. సో కృత్రిమ దంతాల ప్రాముఖ్యత ఇది. ఒక పన్ను లేకపోతే ఏదో విధంగా రీప్లేస్ చేసుకోండి, ఆ ఒక్క పన్నుతోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్కి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.